హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. చూడండి ఫ్రెండ్స్, ఐసిఐసిఐ బ్యాంక్ బంపర్ హిట్ అయిందా? అలాగే యాక్సిస్ బ్యాంక్లో బయింగ్ కూడా మీకు కనిపించే ఉంటుంది కదా. హైయర్ లెవెల్లో ఓపెన్ అవ్వడం వల్ల ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, రైట్. సో అలాగే స్టాక్ మార్కెట్ సడన్గా కనుక పడితే ఎలా ట్రేడ్ ప్లాన్ చేయాలి అంటే, నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని ఇప్పుడున్న లెవెల్స్ నుంచి పడితే సో ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సుజలానికి ఏమైంది, కంటిన్యూగా పడుతూ ఉంది. సో చార్ట్లో మనకి ట్రేడ్ లెర్నింగ్ ఆపర్చునిటీ కనిపిస్తూ ఉంది. సో అదేంటో చూద్దాం. సో డిహెచ్పి లెవెల్స్ ఏం చెప్తున్నాయి, డిహెచ్పిఓ కామెంట్స్లో అదే అడుగుతున్నారు. నేను రీసెంట్గా చెప్పాను. సో ఈ వీడియో తర్వాత అడగద్దు, అర్థమవుతుంది. ఎందుకంటే ఎవ్రీడే ప్రతి స్టాక్ గురించి మనం డిస్కస్ చేయలేం కదా అది. సో డాబరు అలాగే ఎస్కార్ట్స్ కుబోటా, సో నా ఫేవరెట్. సో ఎస్కార్ట్స్ కుబోటాకి సంబంధించిన అప్డేట్ చూద్దాం. న్యూక్లియస్ సాఫ్ట్వేర్ వాళ్ళు బైబ్యాక్ చేస్తున్నారంట. సో ఆ అప్డేట్ గురించి చూస్తూ సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో వీడియోని సింపుల్గా ఏం చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పను. చూడండి నిఫ్టీ లెవెల్స్ ఎంత యాక్యురేట్గా జరిగినాయో. సో కరెక్ట్గా మనం అనుకున్న జోన్ టచ్ అయిన తర్వాతే 24,853 అబోవే సో ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చింది కదా. సో కాబట్టి సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను. సో కొత్త వాళ్ళకి సో ఒక 2-3 వీడియోస్ వెనక్కి వెళ్ళి చూసినా, సో జరగబోయే వీడియోస్ 2-3 వీడియోస్ చూసినా నచ్చి ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేసి తీరుతారు అని చెప్తాను. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, మనం స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో నిన్న మనం ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. సో ఈ రెండు క్యాండిల్కి మధ్య ఈ గ్యాప్ డౌన్లో సెల్ ఆర్డర్స్ ఉంటాయి అని అనుకున్నాం. కానీ మార్కెట్ యొక్క ఇంటెన్షన్ పైకి వెళ్తుంది కాబట్టి సో ఈ జోను సెల్లింగ్ జోను, కాకపోతే రెడ్ జోన్ కాదు ఆరెంజ్ జోను ప్రాఫిట్ బుకింగ్ అవుతుంది అని అనుకున్నాం. సో ప్రాఫిట్ బుకింగ్ అనేది మీకు చూసే ఉంటారు కదా. సెల్ ఆఫ్ అయితే హెవీ ఘోరంగా ఏంటంటే డిప్ కొడతారు, కానీ అది కాదు కదా. ప్రాఫిట్ బుకింగ్ అంటే సో ఈ జోన్లో ఈ ఏరియాలో ఏంటంటే ఈ కింద నుంచి బై చేసుకుంటూ వచ్చారు కాబట్టి కొంత అమౌంట్ని సెల్ చేసి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు, అర్థమవుతుందా. ఆ మనీతో ఏంటంటే లోయర్ లెవెల్లో బై చేస్తారు. సో నేను నిఫ్టీ థింగ్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా మీరు నేర్చుకోవడం కోసం నేను క్యాండిల్ స్టిక్ యొక్క టెక్నికల్ అనాలిసిస్ని మీకు గైడ్ చేస్తాను ఈ వీడియోలో, కాబట్టి ఓపిక్గా వినండి. సో అయితే సడన్గా మార్కెట్ పడితే చూడండి సార్, సడన్గా పడితేనే ఆపర్చునిటీ ఇప్పుడున్న నిఫ్టీకి అయితే. సో 1-2 డేస్ డిప్పు, సో అట్లీస్ట్ వన్ డే డిప్ వస్తే కానీ మనకి పైకి మూమెంట్ బాగుండదు. సో కాదు, సో ఇక్కడ నుంచే పైకి వెళ్ళాలంటే గ్లోబల్ క్యూస్ బాగున్నాయి అనుకోండి. చూడండి సార్, రేపు గ్లోబల్ క్యూస్ ఎలా ఉంటాయి అనేది సో అది ఇప్పుడు ఊహించిన ఉపయోగం ఉండదు కదా. యూఎస్ మార్కెట్ ఓపెన్ అయ్యి మీరు ఊహించినా కూడా మనం ఏం చేయలేం, ఎందుకంటే లైవ్ మార్కెట్ కాదు కాబట్టి. సో గ్లోబల్ క్యూస్ అనేవి నెక్స్ట్ డే డిప్ అవ్వచ్చు, ర్యాలీ అవ్వచ్చు, వాటిని ఎప్పుడూ కూడా ప్రెడిక్ట్ చేయొద్దు. కానీ గ్లోబల్ క్యూస్ బ్యాడ్ అయినా టెంపరీగా 1-2 డేస్ ఏదైనా మార్కెట్ డిప్ అయినా మార్కెట్ యొక్క డైరెక్షన్ ఏంటి అర్థమవుతుందా. సో పైకి కిందకి వెళ్తూనే ఓవరాల్గా మార్కెట్ పైకి వెళ్తుందా లేదా కిందకి వెళ్తుందా, దాన్ని ఏమంటారంటే బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ అంటారు. సో ప్రజెంట్ బ్రాడ్ వ్యూ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ అప్ కదా. సో కాబట్టి ఇక్కడ ఉన్న సెల్ ఆర్డర్స్ని క్లియర్ చేసుకుంటా పైకి వెళ్ళే ప్రయత్నం చేస్తారు గ్లోబల్ క్యూస్ బాగుంటాయి. సో గ్లోబల్ క్యూస్ బాగోకపోతే లేదా మన కంట్రీలో ఏదైనా టెంపరీ బ్యాడ్ న్యూస్లో ఏదైనా వస్తే సో ఇలా రీట్రేస్మెంట్ వచ్చిందనుకోండి. సో రీట్రేస్మెంట్ వస్తే కనుక మనం వెయిట్ చేయాల్సిన లెవెల్స్ ఏంటి అని అంటే 24,603 అలాగే 24,516 అర్థమవుతుందా. సో 24,603, 24,516. సో ఏదైనా డిప్ వస్తే సో ఈ జోన్లో కనుక వచ్చిందనుకోండి మంచి స్వింగ్ వ్యూ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు, స్టడీ చేసుకోవచ్చు అని చెప్తానన్నమాట. డిప్స్ రాకపోతే ఏంటంటే సో వాళ్ళు ఈ ఆర్డర్లు క్లియర్ చేస్తూ ఉన్నారు, ఈ సెల్ జోన్ తాలూకా ఆర్డర్స్, కాబట్టి ఏంటంటే మనం చూస్తూ ఉండాలి.
కాదు ఇందులోకి వెళ్ళి ట్రేడ్ చేస్తాను అని అంటే పైకి కిందకి పైకి కిందకి పైకి కిందకి ఆ రేంజ్ బౌండ్ వోల్టాలిటీలో ఏంటంటే స్టాప్ లాస్లు హిట్ అవుతాయి అని చెప్పి చెప్తాను. కాబట్టి పైకి వెళ్తున్నప్పుడు బై అండ్ డిప్స్, సో ర్యాలీ అవుతున్నప్పుడు పుల్ బ్యాక్స్, షార్ట్ టర్మ్ పుల్ బ్యాక్స్లో మనం కనుక సరిగ్గా స్టడీ చేయగలిగితే సో మంచి టార్గెట్ వైపు మనం గట్టిగా స్టడీ చేయొచ్చు అని చెప్పి చెప్తానమాట. కాబట్టి సో ఐఎమ్ వెయిటింగ్ ఫర్ 24,603, 24,516. సో మనకి బ్యాడ్ న్యూస్లు ఎప్పుడో కూడా వస్తుంటాయి కదా, రాకుండా ఏమి ఉండవు కదా, వస్తే లేకపోతే వెయిట్ చేయడం అనమాట. అలా ఏమి కంటిన్యూగా గుడ్ న్యూస్లు వస్తే స్టాక్ మార్కెట్ ర్యాలీ అవుతుంది ఎవ్రీడే అవ్వదు కదా. కాబట్టి ఆపర్చునిటీస్ వస్తాయి, కాకపోతే వెయిట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, నేను బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ని అయితే కనుక మీకు టెక్నికల్ అనాలిసిస్ చెప్తాను ఈ వీడియోలో. సో అయితే సో ఇక్కడ చూడండి, ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క స్టడీ మీరు చూశారు కదా, నేను చార్ట్ చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క చార్టు. సో నిన్న మనం గైడ్ చేసాము 1165, 1152 ఈ జోన్ నుంచి స్ట్రాంగ్ బయింగ్ వస్తుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే ఎక్కువ బై ఆర్డర్స్ ఎఫ్ఐఎస్ డిఐస్ ప్లేస్ చేసే ఏరియా అది. సో మీకు ఇవాళ అర్థమయ్యే ఉంటుంది. సో అలాగే నిన్న ఆఫ్టర్నూన్ లైవ్లోనే మనం గైడ్ చేసాము కదా. సో మీకు లైవ్లోనే గైడ్ చేసిన తర్వాత సో మనం 1166 దగ్గర ఉన్నప్పుడు చెప్పాం, దాని తర్వాత మీరు రియాక్షన్ అనేది చూశారు. సో ఓవరాల్గా ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంకు ఈ 1202 వైపు వెళ్తుంది. ఎవరైతే స్టడీ వ్యూని 1165 దగ్గర తీసుకున్నారో వాళ్ళు 1202 దాకా వెళ్తుంది, ఆ పైన కూడా వెళ్తుందా లేదా అనేది ఆ పైకి వెళ్ళినాక చూడాలి. అర్థమవుతుందా? కాబట్టి ఎవరైతే ఇక్కడ స్టడీ వ్యూ తీసుకున్నారో, ఇక్కడ స్టడీ వ్యూ చూస్తున్నారో వాళ్ళకి లెర్నింగ్ అనేది చాలా బాగుంటుంది అనేది చెప్తాను. 1202 పైన ఇంకా ఏంటంటే స్ట్రాంగ్గా కనిపిస్తే వీ విల్ వెయిట్ ఫర్ హయ్యర్ లెవెల్స్ అని చెప్పి చెప్తాను. ఆ హయ్యర్ లెవెల్స్ ఏంటి అనేది 1202 దాటిన తర్వాత నేను మాట్లాడతాను, లేకపోతే కొత్త వాళ్ళు మిస్అండర్స్టూడ్ చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్టడీ వ్యూ ఇక్కడ చేయాలి. సో ఇప్పుడు గ్రీన్ అనేది అందరికీ తెలుసు, అర్థమవుతుందా? మీరు రేపు కొందామన్నా గ్లోబల్ వ్యూస్ బాగుంటే మనకేమంత చౌకగా ఏమి దొరకదు. అది చూడండి, మన స్టడీ వ్యూస్ నచ్చినాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్ స్టడీ వ్యూస్ నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, ఈటీఎఫ్ స్టడీ వ్యూస్ పోస్ట్ చేస్తాను. సో కాబట్టి మీరు మాతో పాటు ట్రావెల్ చేయాలి అంటే, ఆ స్టడీ వ్యూస్ చూడాలి అని అంటే ఫ్రీగా చూడొచ్చు. అలాగే ఇప్పుడు నేను టెక్నికల్ థింగ్స్ నేర్పిస్తూ ఉన్నాను కదా, వాటిల్లో కొన్ని కాన్సెప్ట్ని వెబినార్ల ద్వారా మీకు ఇంకా క్లియర్ కట్గా వాట్ ఈజ్ క్యాండిల్ స్టిక్ దగ్గర నుంచి చెప్పే ప్రయత్నమే చేస్తాను. సో రేపు సండే ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ బేసిక్స్, అలాగే ఏంటంటే మనీ మేనేజ్మెంట్, ఈ కాన్సెప్ట్ మీద వెబినార్ ఉంటుంది. ఇట్లాంటి వెబినార్లు లైఫ్ టైం ఉంటాయి. సో మీరు అటెండ్ అవ్వాలంటే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే సింపుల్. సో మీరు చూస్తున్న వీడియో కింద జెరోదా ఏంజల్ లింక్స్ ఉన్నాయి కదా, మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఈ కింద మా టీం నెంబర్ ఉంది, ఆ టీం నెంబర్కి మీరు క్రియేట్ చేసిన ఐడిని వాట్సాప్ చేయండి. సో కొద్ది క్యాపిటల్ అయినా పర్లా మీ క్యాపిటల్తో వస్తే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. సో అయితే మీ ఫ్రెండ్స్ని రిఫర్ చేయొచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్ని రిఫర్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ జెరోదా ఏంజల్ ఉన్నాయనుకోండి, రిఫర్ చేసి అప్పుడు గ్రూప్లోకి రావచ్చు. చూడండి ఫ్రెండ్స్, డిహెచ్పి ఇండియా రీసెంట్గా మనం డిస్కస్ చేసుకున్నాము. సో మరొకసారి ఏంటంటే డిహెచ్పి ఇండియా గురించి చెప్తున్నాను. సో ఈ వీడియో వినని వాళ్ళు ఎవరైనా కామెంట్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి చెప్పండి ఈ వీడియో చూడమని, లింక్ పంపించండి ఎప్పుడైనా కానీ మీరు ఫ్యూచర్లో చూస్తే. చూడండి సార్, డిహెచ్పి ఇండియా గతంలో స్టడీ వ్యూ తీసుకున్నాము. సో సేల్స్ గ్రోత్ ఉంది, కానీ రీసెంట్గా డిప్ కొట్టింది. సో అట్లాగే ఏంటంటే సో మనకి నెట్ ప్రాఫిట్లో గ్రోత్ ఉంది ఇయర్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అలాగే మనకి బ్యాలెన్స్ షీట్ చూస్తే క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి, డెట్ ఫ్రీ కంపెనీ కదా. సో మనకి డిహెచ్పి ఇండియా యొక్క ప్రైస్ టు ఎర్నింగ్ చూస్తే 7 ఉంది, చీపర్. సో అలాగే పీజీ రేషియో ఉన్నా కూడా 1 కన్నా తక్కువ ఉంది. సో రీసెంట్ వచ్చిన క్వార్టర్లీ రిజల్ట్స్ డల్గా రావడంతో ఏంటంటే మీకు ఆ స్టాక్ అనేది డిప్ కొట్టినట్లు కనిపిస్తూ ఉంది, అర్థమవుతుందా? సో అయితే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఇన్వెస్ట్మెంట్కి మనం ట్రాక్ చేయాల్సింది ఏంటి అని అంటే, ఇన్వెస్ట్మెంట్కి ట్రాక్ చేయాల్సింది ఏంటి ఎప్పుడు? సో ఇన్వెస్ట్మెంట్ అంటే మినిమం 5 ఇయర్స్. సరే, స్టాక్ని ట్రాక్ చేయాలంటే మేనేజ్మెంట్ ఇంటర్వ్యూస్, క్వార్టర్లీ రిజల్ట్స్ ట్రాక్ చేయాలి. కానీ ఇయర్లీ రెవెన్యూ, ఇయర్లీ ప్రాఫిట్స్ అనేవి ఇంపార్టెంట్. వరుసగా మనం స్టడీ వ్యూ తీసుకున్న తర్వాత కన్సిక్యూటివ్గా 2 ఇయర్స్ కనుక రెవెన్యూలో మనకి ఫ్లా ఉంటే, ఏదైనా తేడా ఉంటే అప్పుడు మనం ఆలోచించాలి కారణం ఏంటి, ఎందుకు సో వీళ్ళ బిజినెస్ ఏదైనా తేడా కొడుతుందనంటే అప్పుడు మనం
ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టడీ చేసుకున్నాం కదా, అది ఉంచాలా తీసేయాలా అనేది ఎప్పుడైనా మనం చూడొచ్చు అనమాట. అది సో అట్లాగే ఏంటంటే ఫండమెంటల్గా ఏదైనా ఎఫెక్ట్ అయిందా అంటే ఒక 3 quarters రిజల్ట్స్ బాగోలేదు అది కాదు, అర్థమవుతుందా? బిజినెస్ వాళ్ళు ఎంటైర్ థీమ్ మార్చి ఏమైనా వెళ్తున్నారా అది చూడాలి. కాంపిటేటర్స్ ఎటువైపు ఉన్నారు, అలాగే ఈ సెక్టార్ ఏంటి, మన ఇండియన్ గవర్నమెంట్ ఇప్పుడున్న కరెంట్ గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఏంటి ఆ సెక్టార్కి. మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయితే మేక్ ఇన్ ఇండియా థీమ్లో బెనిఫిట్ ఇస్తుంది కదా గవర్నమెంట్, పిఎల్ఐ స్కీమ్ అని ఆ స్కీమ్ అని సబ్సిడీలు ఇవ్వటం ఇట్లాంటివన్నీ చూస్తున్నాం కదా. కాబట్టి ఆ బెనిఫిట్ ఏదన్నా ఉందా, అలాగే ఈ పర్టికులర్ కంపెనీకి ఎక్స్పోర్ట్స్ ఎట్లా ఉన్నాయి అర్థమవుతుందా. సో ఇంపోర్ట్స్ ఏంటి, ఎక్స్పోర్ట్స్ ఏంటి, తతంగం సేల్స్ ఏంటి, బిజినెస్ ఏంటి, క్లయింట్స్ ఎవరు ఉన్నారు, ఇట్లాంటివి స్టడీ చేయండి. సో అలా కాకుండా పీపుల్ స్టడీ చేసేది ఏంటో నేను చెప్తాను. సో అలా కాకుండా పీపుల్ ఏం చెప్తారంటే సన్నా 7% ఒక డేలో పెరిగింది, సో స్టాక్ని యావరేజ్ చేయమంటావా, సో కొత్తగా డిహెచ్పి ఎంట్రీ తీసుకోవడానికి ఇది సరైన సమయమేనా. చూడండి, కొత్తగా ఎంట్రీ తీసుకోవడానికి రీసెంట్ క్వార్టర్స్ అంత సరిగ్గా లేవు కదా, మళ్ళీ ఒక్క క్వార్టర్ అన్నా మనకి తిరగబడి ఏంటంటే కొంచెం డీసెంట్గా రావాలి కదా. బిజినెస్ మాట్లాడుతున్నాను కాబట్టి కొత్త అవకాశం ఇప్పుడు నేను వెతకను. యావరేజ్ చేయమంటావా, చూడండి ఫ్రెండ్స్, యావరేజ్ చేస్తే స్టాక్ మార్కెట్లో సంకనాగిపోతారు. యావరేజ్ అంటే ఏంటి, సో మీరు ఏదో ఒక 600కి వ్యూ తీసుకొని ఉంటారు, సో అది 400కి పడితే ఏంటంటే సో అప్పుడు 100 షేర్లు కొంటే ఇప్పుడు 300 కొంటారనమాట. ఎందుకంటే మీరు గ్రీన్లో చూడాలి అని తగతగలాడుతూ ఉంటారు. సో బ్లండర్ అది స్టాక్ మార్కెట్లో యావరేజింగ్ థింగ్ అనేది. చూడండి సార్, ఎంటైర్ ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్లో మిడ్ క్యాప్ అనుకుందాం, మిడ్ క్యాప్ అయితే ఒక 4% వెచ్చిస్తాం అనుకున్నాం, అంటే 1,00,000 ఉంటే 4,000 ఒక కంపెనీకి నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను అనుకోండి. సో దాని తర్వాత క్వార్టర్లీ రిజల్ట్స్ వల్ల ఇంకెతరత్ర వల్ల నిఫ్టీ పడిపోవడం వల్ల స్టాక్ పడిపోయింది అనుకోండి, మళ్ళీ యావరేజ్ చేయాలంటే మళ్ళీ సంథింగ్ మీరు ఏదో వెయిట్ పెంచుతారా, 4% నుంచి మళ్ళీ ఎక్కువ పెంచుతారా, ఆల్రెడీ 4% ఉంది, సో 10% చేస్తారా మీ పోర్ట్ఫోలియో వెయిటేజ్ని, చేయకూడదు కదా, అట్లా రూల్స్ ఒప్పుకో కదా, అలా చేయకూడదు అనమాట. మనీయే కావాలంటే థింక్ అబౌట్ ద సమ్ అదర్ స్టాక్లో ఏదైనా పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఏదైనా లక్రేటివ్గా దొరికితే చూడండి, అంతేగాని ప్రైస్ పడుతుంది కదా అని యావరేజ్ చేసే కాన్సెప్ట్ అనేది వర్స్ట్ థింగ్. మీకు తెలియక మేబీ సోషల్ మీడియాలో కూడా చాలామంది యావరేజ్ చేయమని చెప్తూ ఉంటారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే మీరు వెళ్తే వెళ్ళొచ్చు, ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఆ తర్వాత మీ ఇష్టం అనమాట, ఎన్నిసార్లు యావరేజ్ చేస్తూ ఉంటారు, చేస్తూ పోతే ఎంత యావరేజ్ చేసినా సరిపోదు. సపోజ్ మీరు యావరేజ్ చేసుకుంటా పోతారు, స్టాక్ డిఫాల్ట్ అయింది, ఏదో ఒకటి మీరు ఏదో ఒక సమ్ఎక్స్ యావరేజ్ చేసుకుంటా పోయారు, స్టాక్ డిఫాల్ట్ అయిపోయింది. సో చెప్తున్నాను ఫ్రెండ్స్, 2019లో సోషల్ మీడియా మొత్తం ఎస్ బ్యాంకు డిహెచ్ఎఫ్ఎల్ రిలయన్స్ ఇన్ఫ్రా యావరేజ్ చేయండి పీపుల్ చూస్తారని సోషల్ మీడియాలో అవే కనిపిస్తూ ఉన్నాయి. ఏముంది, వాటిని యావరేజ్ చేస్తే ఏంటంటే ఆఖరికి కాళ్ళకి చెప్పు లేకుండా పోతాయి మనం యావరేజ్ చేసుకుంటా పోయామంటే. సో కాబట్టి అలా చేయకూడదు అనమాట. థీమ్ అర్థమైందా? అలాగే ఏంటంటే ప్రైస్ యాక్షన్ ఎప్పుడు కూడా చూడకూడదు, అది పెరుగుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటుంది. మీరు ఏదైనా ట్రేడింగ్ చేసుకుంటున్నారనుకోండి, 1 month లోపు యాక్టివిటీ, జనరల్గా ట్రేడింగ్ అంటే 2 months 1 month లోపు యాక్టివిటీయే కదా. సో 10 days 15 days ఈ లోపే కదా జనరల్గా, హార్డ్లీ 1 month లోపు చేసేది ట్రేడింగ్ యాక్టివిటీ కదా, ఫటాఫట్ చేసేది. దానికి ఏదైనా మీరు స్పెషల్గా తీసుకుంటే ఓకే. సో అంతేనా? అలా కాకుండా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నప్పుడు దాన్ని స్టడీ చేయాల్సిన బిజినెస్. నిఫ్టీ బాగోపోయినా స్టాక్ పడిపోవచ్చు, ఇండివిజువల్గా 1-2 quarters బాగోపోయినా స్టాక్ పడిపోవచ్చు, ఆ సెక్టర్ బాగోపోయినా పడిపోవచ్చు, ఇంకేదన్నా థింగ్ టెంపరీ వల్ల కూడా పడిపోవచ్చు. కానీ అలా పడిపోతే పెరుగుతా యావరేజ్ చేసుకుంటా, లేదా పడితే తీసేస్తా పెరిగితే కొంటా ఉంటే మనం స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంచలేమన్నమాట. సో నేను ఫస్ట్ అంటే ఏం చెప్తానంటే అవుట్లైను, ఇన్వెస్ట్మెంట్కి ట్రేడింగ్కి డిఫరెన్స్ తెలియక ఈ క్వశ్చన్లన్నీ అడుగుతున్నారు. కాబట్టి ఎప్పుడైనా యావరేజ్ చేస్తారా అని అడిగితే కనుక వాళ్ళకి సమాధానం కనీసం ఇలా పాయింట్స్ ద్వారా మీరు కూడా తెలియపరచండి. అర్థమవుతుందా? డిహెచ్పి నుంచి ఎవరైనా అడుగుతున్నారంటే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు స్టడీ వ్యూ కూడా నేను మాట్లాడట్లేదు కాబట్టి అదనమాట. చూడండి, అలాగే న్యూక్లియస్ సాఫ్ట్, సో బోర్డు వాళ్ళు ఏంటంటే బైబ్యాక్ అప్రూవ్ చేశారనమాట. సో దాంతో ఏమో స్టాక్ డిప్ కొట్టింది. సో బైబ్యాక్ చేస్తే ఏంటంటే చూడండి 16-15 రూపీ పర్ షేర్, ఉన్న ప్రైస్కి చాలా ఎక్కువ పెట్టే కొంటున్నారు కదా, మరి స్టాక్ ఎందుకు పడింది చూద్దాం పదండి. చూడండి సార్, న్యూక్లియస్ సాఫ్ట్వేర్ బైబ్యాక్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత డిప్ కొట్టింది. అదేంటి, బైబ్యాక్ బెనిఫిటే కదా, ఉన్న షేర్ ప్రైస్ కన్నా ఎక్కువ ప్రైస్ పెట్టుకుంటున్నారు వాళ్ళు, అర్థమవుతుంది. ఎక్కువ పెట్టుకుంటే కనుక బెనిఫిటే కదా, స్టాక్ ప్రైస్ కూడా పెరగాలి కదా.
బైబ్యాక్ అనగానే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ స్టాక్స్ పెరుగుతూ ఉంటాయి కదా. చూడండి సార్, స్టాక్ మార్కెట్ ఈజ్ ఎ గేమ్, దెర్ ఈజ్ ఎ రూల్. సో రగ్బీ ఇది, క్రికెట్ కబడ్డీ అయితే కాదు. సో చూడండి, నేనేమంటానంటే, సో ఏదైనా పాజిటివ్ న్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే కొన్నిసార్లు ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ ఏంటంటే, సో వాళ్ళు ఏదైనా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలంటే అది సరైన సమయంగా భావిస్తారు. ఎందుకంటే గుడ్ న్యూస్ ఉన్నప్పుడు ఎక్కువ మంది బై చేస్తారు కాబట్టి ఎక్కువ ఆర్డర్లు వాళ్ళు ఫిల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల వన్ డే మూవ్మెంట్ వల్ల బైబ్యాక్ వల్ల పడిందని కాదు, బైబ్యాక్ వల్ల పెరిగిందని కాదు. అర్థమవుతుందా? సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో బైబ్యాక్ వల్లే పెరుగుతుంది ఖచ్చితంగా అని తెలిస్తే బైబ్యాక్ అప్డేట్లు వచ్చినప్పుడల్లా స్టాక్లో బై చేస్తే బెనిఫిట్ అవుతాయి కదా. సో అలా ఏం ఉండదు స్టాక్ మార్కెట్. అర్థమవుతుందా? సేమ్ థింగ్ న్యూస్ అప్డేట్ మీకు వచ్చేటప్పటికి సో స్టాక్ అనేది ఆపోజిట్గా రియాక్ట్ అవ్వడం కానీ, లేకపోతే ఆల్రెడీ బాగా పెరిగిపోయి మీకు అందకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. టీవీలో న్యూస్ అప్డేటు, సాయంత్రం యూట్యూబ్లో న్యూస్ అప్డేట్ చూసి డెసిషన్స్ నెక్స్ట్ డే ఎప్పుడు తీసుకోవద్దు. ఎందుకంటే మనం ఆ న్యూస్ అప్డేట్ తెలుసుకున్న వాళ్ళలో లాస్ట్ పర్సన్ అనమాట సోషల్ మీడియాలో న్యూస్ చూస్తున్నామంటే. సో అలాగే మరి దీంట్లో ఆపర్చునిటీ కనిపిస్తుంది ఎక్కడ అంటే, సో మీకు లాజిక్ తెలిసే ఉంటుంది కదా. సో 12.22, సో అట్లాగే ఐఎమ్ లుకింగ్ 11.35. సో నిజంగా ఈ డిప్ అనేది కొంచెం గట్టిగా వస్తే అట్లీస్ట్ ఏంటంటే, సో ఈ గ్రీన్ క్యాండిల్ లో ఉంది చూసారా, ఈ 13.33 కట్ అయితే కనుక అక్కడ నుంచి బయింగ్ అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి న్యూక్లియస్ సాఫ్ట్వేర్లో. అదనమాట కదా. సో 13.33 కట్ అయినప్పుడు నాకు రిమైండ్ చేయండి, లేదా 13.35 అప్పుడు రిమైండ్ చేయండి ఏదన్నా మన వీడియోలో, రీసెంట్ వీడియోలో కామెంట్లో చేస్తే నేను సో ఒకసారి వెరిఫై చేస్తే మనకి ఏదన్నా మనందరికీ పనికి వస్తుందంటే దాన్ని స్టడీ వ్యూని పోస్ట్ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్లో. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఎస్కార్ట్స్కి సంబంధించి ఎస్కార్ట్స్, కుబోటా అండ్ కుబోటా అగ్రికల్చర్, సో ఎన్సిఎల్టీ నుంచి అంటే అప్రూవ్ వచ్చిందనమాట. సో స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్ బిట్వీన్ ఎస్కార్ట్స్, కుబోటా అండ్ కుబోటా అగ్రికల్చర్. సో మంచి అప్డేట్ అని చెప్పొచ్చు అనమాట. గుర్తుందా ఎస్కార్ట్స్? నేను స్టడీ చేసుకున్న, మీకు స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో, లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యూ ఇచ్చింది 1400-1500 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చాము. అర్థమవుతుందా? సో ఈ 3800 అయ్యింది కాబట్టి పెరిగింది, ఉంచాలా తీసేయాలి అట్లా ఇప్పుడు చూడొద్దు. సో ఎట్లాగైతే పడిపోతే కన్ఫ్యూజ్ అవుతున్నారు, పెరిగితే కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ కంపెనీ రెవెన్యూస్ ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ ఉంది, కాంపిటేటర్స్ని బీట్ చేస్తాం, మార్కెట్ షేర్ గ్రాప్ చేస్తుంది. యూ కెన్ కీప్ దట్ స్టాక్ ఫర్ లైఫ్ టైం. తీసి ఏం చేయాలి మనీని మళ్ళీ? సో అలాంటి కంపెనీ దొరకాలంటే దొరుకుతుందా? చూడండి, రాకేష్ జున్వాలా గారు టైటాన్ని 3 రూపీస్కి ఏమో కొనుక్కుంటా, ఆ తర్వాత బిజినెస్ బాగుంటే కొనుక్కుంటా, పైకి పెరుగుతూ ఉంటే బిజినెస్ కొనుక్కుంటా, స్టేక్స్ పెంచుకుంటా వెళ్ళారు. అర్థమవుతుందా? 3 రూపీస్ అక్కడ, టైటాన్ ఇప్పుడు ఎక్కడ ఉంది అట్లా అనమాట. కాబట్టి బిజినెస్ గ్రో అవుతూ ఉంటే మనం చూస్తూ ఉండొచ్చు. బిజినెస్ గ్రో అయినా కూడా స్టాక్ ప్రైస్ ఒక్కోసారి 3000 కనిపించవచ్చు. గ్లోబల్గా నిఫ్టీ ఏదైనా పడిపోతాయి. దట్ డస్ నాట్ మీన్ 3800 ఉన్నప్పుడు అది గొప్ప, 3000 ఉన్నప్పుడు అది దెబ్బ అని కాదు. అర్థమవుతుందా? ఇన్వెస్ట్మెంట్, ఫర్గెట్ అబౌట్ ద ప్రైస్ యాక్షన్. సో కామెంట్ సెక్షన్లో కనీసం 10 మంది అన్నా కామెంట్ చేయండి, ఇన్వెస్ట్మెంట్, ఫర్గెట్ అబౌట్ ది ప్రైస్ యాక్షన్. చూడండి, అలాగే డాబర్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేటు. డాబర్ సైన్స్ MOU, సో గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడుతో న్యూ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అని స్టార్ట్ చేస్తున్నారంట. సో MOU చేసుకున్నారంటే అవుతుందన్నమాట. సో త్వరలో చేస్తారన్నమాట. సో మాట పూర్వకంగా చేశారు అంటే అఫీషియల్గా కూడా చేసుకుంటారు, అలాగే స్టార్ట్ చేస్తారనమాట. MOU అయిందంటే మంచి పాజిటివ్ న్యూస్ అప్డేటే డాబర్కి. సో ఆల్రెడీ ర్యాలీ కూడా కనిపిస్తుంది కదా. కానీ మీరు చూసేటప్పటికి ఆల్రెడీ పెరుగుంటుంది, జాగ్రత్త. ఎప్పుడు కూడా న్యూస్ అప్డేట్ని బేస్ చేసుకొని వెళ్ళి బై చేయొద్దు. ఎప్పుడు ఇక్కడే కాదు, ఏ సోషల్ మీడియాలో మీరు ఇంకా అదర్ ఇంగ్లీషు, తెలుగు, ఇంకా ఏ సోషల్ మీడియాలో చూసినా న్యూస్ అప్డేట్ చూసి నెక్స్ట్ రియాక్ట్ అవ్వద్దు. అన్నీ చూడండి, బెనిఫిట్ అవుతాయి. మీకు టైం ఉంటే మీకు నచ్చినవి అన్నీ కూడా చూడండి, ఇబ్బంది ఏం లేదనమాట. ఎందుకు కొట్టుకోవాలి ఒక యూట్యూబర్ ఇంకోటి యూట్యూబర్ ఎందుకు కొట్టుకోవాలి? అంత అవసరం లేదు కదా. పీపుల్ మిస్అండర్స్టాండింగ్ అది. ఎదురెదురు మిడిల్ షాప్ ఉంటే మనం పోట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఏముంది, సేమ్ ఫీల్డ్లో ఉన్నాం, సేమ్ ఫీల్డ్లో ఉంటే ఇట్ షుడ్ బి ఫ్రెండ్లీ దాన్ దట్ వన్. సో ఎనిమి ఎందుకు అవ్వాలి అట్లా చెప్పండి. కాబట్టి ఏంటంటే ఎప్పుడైనా అన్నీ చూడండి, ఒక్కొక్క చోట ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ వస్తుంది. అందరం కూడా ఒక్కళ్ళే ఒకే ఏరియాలో మనం అన్ని ఏరియాలు కవర్ చేయలేం కదా. ఒక్కొక్కళ్ళు మంచిగా ఇంకోటి కవర్ చేస్తూ ఉండొచ్చు, ఇంకొక స్టాక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఇవాళ ట్రాక్ చేస్తూ ఉండొచ్చు. ఒకేసారి నిఫ్టీని, బ్యాంక్ నిఫ్టీని, యుఎస్ మార్కెట్, గ్లోబల్ థింగ్స్, అయ్యి పులుసు పులిహార అన్నీ కూడా మనం ఒక్కళ్ళే ట్రాక్ చేయలేరు కదా. కాబట్టి ఏది చూసినా నేను కంప్లీట్ వీడియో చూడమని చెప్తాను, అది మాత్రం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, సుజలాన్ గురించి. సో పడుతూ ఉందంటే ఏం లేదు, ప్రాఫిట్ బుకింగ్ అవుతూ ఉంది, కంటిన్యూగా బై జరిగింది కదా. చూడండి సార్, రీసెంట్గా డిప్ కొట్టిందా. సో డిప్ కొట్టిన తర్వాత హ్యూజ్ బయింగ్, గ్యాప్స్తో అంగలు వేసుకుంటా వెళ్ళింది. సో గ్యాప్స్తో అంగలు వేసుకుంటా వెళ్తుంది, ఇలా గ్యాప్ అప్
ర్యాలీ, గ్యాప్ అప్, ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గరికి రావట్లేదు. క్యాండిల్స్ అంటే ఏంటంటే సీ ద స్ట్రెంత్ ఆఫ్ ది క్యాండిల్, ద స్ట్రెంత్ ఆఫ్ ది స్టాక్ అనమాట. సో ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను, ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు. సో కాబట్టి 69, 65 నియర్ బైకి వచ్చినప్పుడు రిమైన్ చేయండి. సో 69, 65 సో అట్లీస్ట్ ఏంటంటే అట్లీస్ట్ 70 కట్ అవ్వాలి. అంటే పెద్ద 69కి 70కి డిఫరెన్స్ ఏముందిలే, కానీ ఈ 69 అబౌవ్ ఏరియా, ఈ 71 అబౌవ్ ఏరియాకి వచ్చిన రిమైండ్ చేయమని చెప్తాను. ప్లాన్ చేద్దాం, మీ కళ్ళతో చూపిస్తాను. ఏది స్టాక్ ఇక్కడ రావటం, ఈ లెవెల్ నుంచి బై అవ్వకుండా వెళ్ళడం. ఐసిఐసిఐ బ్యాంక్ చూపించాను కదా, అట్లాగే ఇది రావాలే. కానీ సో ఈ వచ్చినప్పుడు మీరు కళ్ళతో చూపిస్తాను. హాయిగా ఏంటంటే మీరు ఇక్కడ వ్యూ తీసుకొని హాయిగా నిద్రపోవచ్చు. చూడండి, మనం పొజిషన్ పెట్టుకొని నిద్రపోవట్లేదు అని అంటే స్టాక్ మార్కెట్లో మన లైఫ్ వేస్ట్, అంతే కదా. ఇంకెందుకు నిద్రపోకుండా నిద్రలో ఆలోచించేదానికి? నిద్రలో ఆలోచిస్తే అది సంపూర్ణమైన నిద్ర కాదు. మీరు 20 గంటలు నిద్రపోయినా దానికి స్టాక్ మార్కెట్ కాదు, ఇంకో ఫీల్డ్ తీసుకోవడం బెస్ట్ అనమాట. కాబట్టి నాలెడ్జ్ అనేది మీకు స్ట్రెంత్ ఇస్తుంది. నాలెడ్జ్ ఉంటేనే మీరు అక్కడతో ఆ డే ఎండ్తో క్లోజ్ అయిపోయి రేపొద్దున దాని సంగతి ఏంటో చూస్తారు. మన చేతుల్లో లేదు. సేమ్ థింగ్ ఏంటంటే దాని మీద ఉన్న థింగ్, ఒకవేళ వర్స్ట్ కేసులో మన ట్రేడు ఫట్ అయితే మన మనీ మేనేజ్మెంట్ వాడతాం కాబట్టి ఎంత లాస్ అవుతుందో ముందే మనకి క్లారిటీ ఉంటుంది. అంత పిచ్చ క్లారిటీ ఉన్నప్పుడు ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు. మనీ మేనేజ్మెంట్ తప్పటం, ఎక్కడ పడితే అక్కడ బై చేయటం, సో ఎవరో సోషల్ మీడియాలో చెప్పారు కదా అని, గుడ్ న్యూస్ అని చెప్పారు కదా అని చెప్పి కొనటం, దాన్ని పద్దాక చూడటం, వీటి వల్ల ఏమవుతాయి అంటే బీపీలు, షుగర్లు వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూడండి ఫ్రెండ్స్. మనకి ఈ క్యాండిల్ నుంచి గ్యాప్ డౌన్ ఉంది అని అంటే సెల్ ఆర్డర్స్ ఉన్నాయని అర్థం. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సో ఇవన్నీ కూడా సెల్ ఆర్డర్స్ ఉన్నాయని అర్థం కదా. సో దాని తర్వాత ఏంటంటే ఆ జోన్లోకి క్యాండిల్స్ పడుతున్నాయి చూడండి, పడ్డాయి. సో అంటే సో ఈ క్యాండిల్ అంటే ఈ పెద్ద క్యాండిల్ కనిపిస్తున్న గ్రీను, మరబోజు టైప్ ఆఫ్ క్యాండిల్. సో ఈ క్యాండిల్ యొక్క అప్పర్ విక్ దాకా ఉన్న సెల్ ఆర్డర్స్ క్లియర్ అయ్యాయని అర్థమవుతుందా? సో అందుకని సో ఈ మరబోజు కైండ్ ఆఫ్ క్యాండిల్ యొక్క అప్పర్ విక్ తర్వాత సెల్ ఆర్డర్స్ క్లియర్ అవుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. సో ఇక్కడ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి, కింద నుంచి బై చేసుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఈ సెల్ జోన్లో వాళ్ళు ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటా ఈ జోన్ని క్లియర్ చేసి బ్రేక్అవుట్ తెప్పించే ప్రయత్నం అనేది చేస్తున్నారనమాట. చూడండి సార్, లోయర్ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైనా సో ఎవరైనా లోయర్ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్న వాళ్ళు ఈ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత, ఈ కంప్లీట్ బ్రేక్అవుట్ వచ్చి పైన క్లోజ్ అయిన తర్వాత అప్పుడు ఎగ్జిట్ కొట్టచ్చు. ఏది లోయర్ లెవెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండి మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నవాళ్ళు ఈ బ్రేక్అవుట్ అంటే ఈ లైన్లు దాటి ఈ బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత వాల్యూమ్ చూసుకొని చంకలు గుద్దుకొని రీటైల్ పీపుల్ అందరూ కూడా వస్తారు. కానీ అది లేట్ అవుతుంది. 5694, 50,333 చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ నుంచి ఇలా గ్యాప్ ఉందా? సో అంటే ఈరోజు ప్రీ మార్కెట్లో బై ఆర్డర్స్ ఉన్నాయి, కానీ సో సెల్లర్ ఏంటంటే హైయర్ లెవెల్లోనే ఉన్నాడు. సో లోయర్ లెవెల్లో బై ఆర్డర్స్ అంతే మిగిలిపోయినాయి. రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకేదైనా గ్లోబల్ క్యూస్ వల్ల కానీ డిప్పు, లేదా ఈ సెల్ ఆర్డర్స్ వల్ల ఏదైనా డిప్ వస్తే సో వీ కెన్ ప్లాన్ ఫర్ అ స్టడీ వ్యూ ఫర్ స్వింగ్ అని చెప్తాను. 50,694, 50,333 సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కమింగ్ డేస్లో కానీ రేపు కానీ ఇలా మార్కెట్ కనుక ఇలా డిప్ కొట్టి 50,694, 50,333కి వస్తే యూ విల్ సీ షార్ప్ రియాక్షన్ ఆఫ్ ది స్టాక్ మార్కెట్ టువర్డ్స్ అప్ సైడ్ అని చెప్తాను. సో మీరు అది క్లియర్గా లైవ్లో చూస్తారు. కాబట్టి లెవెల్ రాసుకోండి, 50,694, 50,333 కోసం వెయిట్ చేయమని చెప్తాను. దీంతోపాటు పైకి వెళ్ళాలంటే మాత్రం ఇరుక్కుపోతారు. ఇంకో ఇక్కడ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కదా, సెల్లు చేయొద్దు. ఎందుకంటే మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ ఏంటిది? అప్ సైడ్. కాబట్టి బై అండ్ డే. చూడండి మనసు ఎంతమందికి అర్థమవుతుందో నాకు అర్థం కావట్లేదు, కాకపోతే నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంది వీడియో మీద. సో మీకు నచ్చితే కనుక మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ దాకా చూసారంటే నచ్చే ఉంటుంది. బై ఫ్రెండ్స్, గుడ్ డే.